శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఇక జనమేజయుడికి మనశ్శాంతి కలగడం. జనమేజయ, నారదుడికి నారాయణ మహర్షి చెప్పిందంతా నీకు నేను చెప్పాను. నువ్వు అడిగిందంతా వివరించాను. మహాద్భుతమైన ఈ మహాదేవి పురాణాన్ని విన్నవారందరూ కృతకృత్యులవుతారు. దేవికి అత్యంత ప్రీతిపాత్రులవుతారు. కనుక నువ్వు కూడా దేవీ యజ్ఞం చెయ్యి. నీ పూర్వీకులను ఉద్ధరించు. నీ తండ్రి పొందిన దుర్గతికి అసలే కిన్నుడివై ఉన్నావు కనుక దేవీ యజ్ఞం నిర్వహించి పరీక్షిత్తుకి ఉత్తమగతులు కల్పించు. మహాదేవి మంత్రం నీకు ఉపదేశిస్తాను, గ్రహించు. విధి విధానంగా జపిస్తే జన్మ సఫలమవుతుంది అన్నాడు వ్యాసభగవానుడు. శౌనకాది మహానులారా, ఈ మాట విన్న జనమేజయుడు సంబరపడి పరిశుద్ధుడై మునీశ్వరుడిని ప్రార్థించి దేవీ ప్రణవ సంచమైన మహామంత్రాన్ని దీక్షా విధితో ఉపదేశం పొందాడు. నవరాత్రి సమయంలో ధౌమ్యాది మహర్షులను ఆహ్వానించి దేనికి లోభించకుండా మహాదేవి యజ్ఞాన్ని నిర్వహించాడు జనమేజయుడు. బ్రాహ్మణులను రావించి శ్రీదేవి భాగవత పురాణ పారాయణ జరిపించాడు. సువాసిని పూజలు, కుమారీ పూజలు, బ్రహ్మచారి పూజలు అసంఖ్యాకంగా చేశాడు. బ్రాహ్మణులకు అన్నసంతర్పణ జరిపాడు. దీనులకు అనాథులకు పుష్కలంగా ధనకనక వస్తువాదులను కానుకలుగా సమర్పించాడు. యజ్ఞం ముగిసింది. ఇంక జనమేజయుడు సంస్థానంలో కొలువు తీరాడు. ఆకాశం నుంచి నారదుడు అవతరించాడు. మహతి మోగించుకుంటూ వచ్చాడు. ప్రకాశిస్తున్న అగ్నిశిల్లా ఉన్నాడు. నారదుడు చూడడంతోటే మహారాజు హడావిడిగా అభ్యుత్థానం చేశాడు. స్వాగతం పలికి అర్ఘ్యపార్యాదులిచ్చి సముదాచనం మీద కూర్చోబెట్టాడు. కుటిల ప్రశ్నలు అయ్యాయి. మహర్షి, నీ రాకతో ధన్యుణ్ణయ్యాను, సనాథుణ్ణయ్యాను. ఆజ్ఞాపించు, ఏం చేయమంటావో? మహారాజా, ఈవేళ దేవలోకంలో ఒక వింత చూశాను. ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్ము. ఆ విశేషం నీకు చెప్దామని వచ్చాను. దుర్గతి పొందిన నీ తండ్రి ఇవాళ దివ్య రూపంలో ధరించి స్వర్గంలో కనిపించాడు. దేవతలు, అప్సరసలు అతన్ని స్తుతిస్తున్నారు. దివ్య విమానం అధిరోహించాడు. మణిద్వీపానికి తరలి వెళ్ళాడు. ఇదంతా దేవీ భాగవత శ్రవణం వల్ల కలిగినటువంటి పుణ్యం ఫలం. నువ్వు నిర్వహించిన మహాదేవీ యజ్ఞానికి వెంటనే దక్కిన పుణ్యం. నీ తండ్రి దుర్గతి నుంచి విముక్తుడే సుగతి పొందాడు. ఇలా కన్న తండ్రికి సద్గతి కల్పించి కృతకృత్యుడు అయ్యావు. నువ్వు ధన్యుడువు. నిజంగా నీ జీవితం సఫలం. తండ్రిని నరకం నుంచి ఉద్ధరించావంటే నువ్వు కులభూషణుడివి. ఇవాళ దేవలోకంలో నీ కీర్తి మారుమోగిపోతోంది. సంతోషం పట్టలేక ఈ శుభవార్త నీకు చెప్దామని, నువ్వు ఆనందిద్దామని వచ్చాను. నారదుడి మాటలు వింటూ ఉంటే జనమేజయుడికి తను అంతా పులకరించింది. కన్నుల్లో ఆనంద బాష్పాలు తాండవించాయి. ఆపుకోలేక వ్యాసభగవానుడి పాదాల మీద సాష్టాంగపడ్డాడు. మహానుభావ, ఇదంతా నీ అనుగ్రహమే. నన్ను కృతార్థుని చేశావు. నమస్కరించడం తప్ప నాకు ఏమీ తెలియదే. అటువంటి వాడిని చేయగలిగిన ప్రత్యుపకారం ఏదీ లేదు. ఇలాగే ఎల్లవేళలా నన్ను అనుగ్రహించు. నేను చెయ్యగలిగిన ప్రత్యుపకారం ఏదీ లేదు. ఎలాగైనా నన్ను అనుగ్రహించి ఎప్పుడూ కూడా. జీరబోయిన గొంతుతో ఇలా పరవశించి పలుకుతున్న జనమేజయుణ్ణి మనసారా ఆశీర్వదించి తల నిమరాడు వ్యాసుడు. రాజా, అన్ని బంధాలు తగిలింపు చేసుకుని దేవీ పాదపద్మాలను నిరంతరము సేవించు, ధ్యానించు, ఉపాసించు. దేవీ భాగవతాన్ని రోజూ పారాయణగా పఠించు. అంబాయజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో చేయించు. నీకు మోక్షం అనాయాసంగా లభిస్తుంది. భవబంధాలు తమంతట తామే తెగిపోతాయి. హరిహరుల పురాణాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కలిపిన ఈ దేవీ భాగవత మహిమలో 16వ వంతుకైనా సాట్రావు. ఇది నిజం. ఇది అఖిల పురాణ సారం, అఖిల వేద సారం. మూల ప్రకృతిని ప్రతిపాదించేది కనుక ఇదొక్కటే నిజమైన పురాణం. మిగిలిన పురాణాలన్నీ నామమాత్రమే. దీన్ని చదివితే వేద పఠన ఫలం దక్కుతుంది కనుక ఇదొక్కటే పండితులకు, పామరులకు, జ్ఞానులకు, యోగులకు, ముముక్షువులకు అందరికీ ఆవశ్యనీయం. మర్చిపోకు సుమా. ఇక మరి నేను వెళ్ళి వస్తాను. నీకు శుభమగుగాక అని పలికి వ్యాసుడు నిర్మమంగా నిష్క్రమించాడు. నారదుడు దీవించి వెళ్ళిపోయాడు. ధౌమ్యాది మహర్షులు సెలవు తీసుకున్నారు. అందరూ తమ తమ ప్రాంతాల్లో
దేవీ భాగవత ప్రశంసలు చేశారు, పారాయణలు జరిపారు. జనమేజయుడు రోజు పఠింపచేస్తూ వింటూ సంతుష్టుడై రాజ్యపాలన ధర్మబద్ధంగా సాగించాడు. ఇక ఈ దేవీ భాగవతం ఫలశ్రుతి ఏమిటంటే, సౌనకాది మహర్షులారా, మీరు గ్రహించవలసిన రహస్యం ఇంకోటి ఉంది. అదేంటంటే, ఈ దేవీ భాగవతం సాక్షాత్తు జగదంబిక ముఖపద్మం నుంచి అర్ధశ్లోకాత్మకంగా ఆవిర్భవించింది. వేదసారంగా వటపత్ర సాయికి ఉపదేశించింది. అటుపైన దాన్ని శతకోటి గ్రంథంగా విస్తరించాడు బ్రహ్మదేవుడు. దాన్ని సారమంతా ఓ చోటుకు తెచ్చి 18,000 శ్లోకాలు 12 స్కందాలుగా సంగ్రహపరిచి శుకుని కోసమని వ్యాసుడు ఉపదేశించాడు. ఇది దీని చరిత్ర. అలనాటి ఆ శతకోటి విస్తార దేవీ భాగవతం నేటికి దేవలోకాన బహుళ ప్రచారంలో ఉంది. మహామునులారా, ఈ దేవీ భాగవతంతో సాటి వచ్చే పవిత్ర గ్రంథం ఈ సృష్టిలోనే లేదు. ఇది సర్వ పాపనాశకం. ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధ ఫలం దక్కుతుందంటే అది స్తవం కానీ వాస్తవం. పౌరాణికుణ్ణి ఆహ్వానించి వస్త్రాభరణాలతో అర్చించి సంతుష్టిపరిచి వ్యాసుడిగా భావించి అతడి నోటి నుంచి ఏకాగ్రచిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవారు, నిజహస్తాలతో లిఖించినవారు, పఠించినవారు, లిఖింపజేసినవారు సర్వ కిల్మిష విముక్తులై సుఖశాంతులతో భోగభాగ్యాలతో సకల సమృద్ధులతో నిండు నూరేళ్లు జీవించి కట్టకడపటికి మణిద్వీపం చేరుకుంటారు. తరతరాలను తరింపచేస్తారు. పురాణ శ్రవణం పూర్తయ్యాక ప్రాష్టపది పూర్ణిమ నాడు పౌరాణికుల్ని సత్కరించాలి. బంగారంతో సింహప్రతిమ తయారు చేయించి ఇవ్వాలి. దక్షిణగా కపిలగోవును అంటే పాడి ఆవును దూడగా సమర్పించాలి. బంగారు గొలుసుతో అలంకరించి మరీ ఇవ్వాలి. అధ్యాయ సంఖ్యకు సమానంగా బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యాలి. అంతే సంఖ్యలో సునాసుల్ని, కుమారీమణుల్ని, వటువుల్ని అర్చించాలి. దేవీ బుద్ధితో వీరికి వస్త్రాభరణాలు, పుష్పమాలికలు పూజించాలి. పాయసాన్నాలు పెట్టాలి. ఈ పురాణ గ్రంథాన్ని ఎవరికి దానం చేసినా భూదాన ఫలితం దక్కుతుంది. ఇహలోకంలో సుఖంగా జీవించి అంచెంలో దేవీ పట్టణం చేరుకుంటారు. నిత్యము దేవీ భాగవతాన్ని పఠించేవారికి, వినేవారికి ఎప్పుడు ఎక్కడ అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. పరాజయం అనే మాట కూడా వినిపించదు. అపుత్రుకులకు సంతాన ప్రాప్తి, నిర్ధనులకు ధనలాభం, విద్యార్థులకు విద్యాలబ్ధితో పాటు కీర్తి కలుగుతాయి. వంజ గాని, కాకవంజ గాని, మృతవంజ గాని వింటే ఆ దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో నిత్యము ఈ గ్రంథాన్ని పూజిస్తే చాలు, లక్ష్మీదేవి ఇంటిని విడిచిపెట్టదు. భేతాళ ఢాకిని రాక్షసాదులు అటువైపు తొంగి చూడడానికి సైతం భయపడతారు. జ్వరంతో బాధపడేవారికి స్పృశించి పురాణాన్ని మండలం రోజులు పఠిస్తే జ్వరం ఉపశమిస్తుంది. 100 సార్లు పఠిస్తే క్షయరోగం నశిస్తుంది. ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యా సమయంలో పారాయణ చేసిన వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. శరన్నవరాత్రుల్లో పఠిస్తే జగదంబ సంతోషించి కోరిన దానికన్నా 1000 రెట్లు వరాలు కురిపిస్తుంది. శైవులు పఠిస్తే పార్వతి, వైష్ణవులు పఠిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తారు. సౌరమతం వారు, గాణపత్యులు ఎవ్వరు పఠించినా వారి ఇష్టదేవత ఆనందిస్తుంది. వైదికులు గాయత్రీదేవి ప్రీతి కోసం తప్పకుండా దీన్ని పఠించాలి. ఎవరు ఏ ఉపాసన చేసినా అది శక్తి ఉపాసనే అవుతుంది కనుక ఆ శక్తి సంతుష్టి కోసం భాగవతం పారాయణ చెయ్యవలసిందే. చదువురాని వారు, చదువు లేనివారు, చదవరాని వారు పురాణ శ్రవణం చేస్తే చాలు, వారికి అంత పుణ్యము లభిస్తుంది. ఇది నిర్ణయం, ఇది నిశ్చయం, ఇది నిస్సందేహం. సౌనకాది మహామునులారా, ఊరికే 1000 మాటలు ఎందుకు కానీ సారాంశం అంటే ఏమిటంటే, ఇది వేదసారం, వేద పఠన సదృశం, వేద శ్రవణ సమానం. సచ్చిదానంద రూప గాయత్రి ప్రతిపాదిత హ్రీమయీ ఆ మహాదేవి మనకి సద్బుద్ధి వైభవాన్ని ప్రసాదింపుగాక. సూత మహర్షి కన్నులు ముకుళించి దేవిని ధ్యానిస్తూ నమస్కరిస్తున్నాడు. నైమిసారణ్యవాసులు, సౌనకాది మహామునులు ఆనంద పారవస్యం నుంచి మెల్లగా తేరుకున్నారు. సూత మహర్షిని శ్రద్ధాభక్తులతో ఘనంగా సత్కరించారు. అందరూ ప్రసన్న హృదయులై దేవీ పాదాంబు జార్చకులయ్యారు.
ఈ పురాణ శ్రవణ ప్రభావంతో అందరూ పరనిర్వృతిని అంటే బ్రహ్మానందాన్ని పొందారు. అడ్డదిడ్డంగా ఏవేవో ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టామో శ్రమ పెట్టామో క్షమించమంటూ సూతుణ్ణి బతిమాలుకున్నారు శౌనకాదులు. లెంపలు వేసుకుంటూ మళ్ళీ మళ్ళీ నమస్కరించారు. సంసార సముద్రాన్ని దాటించేందుకు మా పాలటి నావవు నీవేనని మొక్కారు. అంబాచరణ కమల భృంగాయమానుడు సూతుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి పునరాగమనాయ చ అని వీడ్కోలు తీసుకుని బయలుదేరాడు. ఇది దేవీ భాగవతం. ఇంతటితో ఈ అధ్యాయంతో సంపూర్ణం. ఇక చివరగా ఈ దేవీ భాగవతం గురించి ఒక చిన్న పద్యం. సృష్టాయ సర్గరూప జగదౌన బిదో పాలిని యాచ రౌద్రి సంహారే చాపి యస్య జగదదిమఖిలం క్రీడనం యా పరాఖ్య ప్రశంతి మధ్యమాదోదను భగవతి వైఖరి వర్ణరూప సాస్మాద్వాచం ప్రసన్న విధి హరి గిరిసారాది తాళంకరోతు. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రభ ఇష్టకామేశ్వరి కుర్యాద్విశ్వ శ్రీ విశ్వమంగళం. షోడశీ పూర్ణచంద్రభా మల్లికార్జున గేహిని ఇష్టకామేశ్వరి కుర్వాజ్ఞాగన్ని రోగశమనం. జగద్ధాత్రి లోకనేత్రి సుధా నిష్యంది సుస్మిత ఇష్టకామేశ్వరి కుర్యాలోకం సద్బుద్ధి సుందరం. పరమేశ్వరావల్లభ దివ్య సౌభాగ్య శుభప్రద ఇష్టకామేశ్వరి దద్మంగళ నందజీవనం. ఓం శాంతి శాంతి శాంతి.